సస్తం, సంపుతా, ప్లాన్ వేస్తా, స్ట్రాటజీలు వేస్తా, వాట్ కైండ్ ఆఫ్ ఏం రాజకీయాన్ని, ఏం రౌడీ రాజకీయాన్ని తెలంగాణలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు కొట్టురి సంపురి అని చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు చెందిన శాసనసభ్యులు విచ్చలవిడిగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కొనసాగింపుగా నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు అసలు రాజకీయాల్లో ఎందుకున్నాం రా అనిపించేటువంటి ఒక రీతిలో ఇవాళ కొండ సురేఖ గారు మాట్లాడినారు. అరే మీకు దమ్ము ఉంటే మీరు మాట్లాడుకోండి, ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్. నీకు ఏదైనా సమస్య ఉంటే విధి విధానాల మీద విమర్శలు చేయండి, వ్యక్తులను మీరు విమర్శలు చేసుకోండి. కుటుంబ సభ్యుల దగ్గర పోయేటువంటి ఒక హక్కు, అధికారం మీకు ఎవరిచ్చినారు? జస్ట్ బికాస్ బ్లడీ యువర్ మినిస్టర్స్, జస్ట్ బికాస్ యువర్ లీడర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, యూ హ్యావ్ ది లెజిటమేట్ అథారిటీ టు టాక్ అబౌట్ ఎనీబడి. ఇంట్లో భార్యలను వదిలిపెట్టారు, కొడుకులను. రేవంత్ రెడ్డిని చూసినాం మనం, చిట్టినాడు అని చెప్పని పాపం కేటీఆర్ గారు అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. నేను కాంగ్రెస్లో ఉన్న రోజుల్లో ఐ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. ఏందా పిచ్చి పట్టిందా రేవంత్ రెడ్డికి? ఏమన్నా మైండ్ దొబ్బిందా? ఎందుకు ఆ అబ్బాయి వెంబడి పడతా ఉన్నాడు, బాడీ షామింగ్ చేస్తూ ఉన్నాడు? ఒక రాజకీయ నాయకుడే ఉండి లావుగా ఉంటే లావు ఉన్నాడు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇది న్యాయమేనా అని చెప్పని ఆ రోజు మేము లోపల మాట్లాడుకున్నాం. చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసినాం, కానీ మొండోడు నేను బట్టిన కుందేటి మూడే కాలని చెప్పని ఆయన ఎట్లా వివరించిండు. ఇవాళ నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు దయచేసి నేను తెలంగాణ సమాజాన్ని లోతుగా ఆలోచించాలని చెప్పని కోరుతాను. ఇట్స్ ఎ పర్వర్టెడ్ కల్చర్ బీయింగ్ ప్రమోటెడ్ బై మిస్టర్ రేవంత్ రెడ్డి. పర్వర్టెడ్ కల్చర్. ఈ పర్వర్టెడ్ కల్చర్ తోటే కొనసాగింపుగా మేము లైమ్లైట్లో ఉండాలా. దురదృష్టం ఏంటంటే ఈ మాటలకే మీడియా ఎక్కువ ప్లేట్ బ్రేకింగ్లు ఇస్తుంది. చాలా ఇట్లా ఫోకస్ పెట్టి మరీ చూపెడుతుంది. పెద్ద పెద్ద ఫ్రంట్ లైన్ న్యూస్లలో చూపెడుతుంది, పేపర్లలో బ్యానర్లు వేసి చూపెడతారు. ఈ చూపెట్టడంతో ఏమైపోయిందంటే అబ్బో రేవంత్ రెడ్డి బాగా హీరో అయిపోయింది, ఇట్లా బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి అయింది కదా, మరి మేమెందుకు ముఖ్యమంత్రులు కావద్దు, మేమెందుకు మా మంత్రి పదవులు ఇంకా బలంగా కొనసాగించుకోవద్దు అన్నట్టు ఒక కొనసాగింపు ధోరణి వల్ల అటు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడినా, లేదు కొండ సురేఖ మాట్లాడినా ఈ రకంగా కొనసాగింపు. ఏం మాటలండి? ఏమైనా అర్థం ఉందా? కేటీఆర్ గారు డ్రగ్ అడిక్ట్, సినిమా యాక్ట్రెస్లు అందరికీ డ్రగ్స్ ఇస్తాడట, వాళ్ళను కెరియర్స్ నాశనం చేస్తున్నాడట, రేవ్ పార్టీలట. అరే ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ, హైదరాబాద్ను బ్రాండ్ హైదరాబాద్గా ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దినటువంటి ఒక వ్యక్తిని, తన ఉద్యోగాన్ని జీవితాన్ని వదిలిపెట్టి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఆయన సిగరెట్ తాగాడు జీవితంలో. డ్రగ్ల ముచ్చడు దేవుడెరు. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్. నేను చాలా క్లోజ్గా తిరిగిన, నేను ఎప్పుడు మందాంగా కూడా చూడలేదు. ఆయన ఓ బీరో వైనో తాగిన ముచ్చట్లు కూడా నేను చూడలే. ఆయనను పట్టుకొని డ్రగ్ అడిక్ట్ వాడు పిచ్చోడు. సారీ టు టాక్ స్లాంగ్, బట్ వైట్ ఛాలెంజ్ అని చెప్పని ఒకసారి అమరవీరుల స్తూపం దగ్గర పోయి అట్లా చేసిండ్రు. మళ్ళీ నిన్న ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మీరు కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ ఇస్ ఎక్స్క్యూజబుల్. బట్ ఏమంటా ఉన్నావు, మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నటీమణులందరికీ ఈయన డ్రగ్స్ ఇస్తున్నాడు అని చెప్పని ఎవరిని ఇంప్లికేట్ చేస్తూ ఉన్నాను? నీ రాజకీయం కోసం నువ్వు కేటీఆర్ గారిని విమర్శించినావు. ఒక ఎత్తు తప్పు అయినప్పటికీ కూడా నువ్వు నటీమణులు ఎందుకు అంటా ఉన్నాను? వాళ్ళ జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నాగార్జున లాంటి వ్యక్తి ఎవడన్నా చదువుకున్నదా చదువుకోలేదా, కంత్ర ఏందండి భాషది? సొంత కోడలనట అడుగుతాడండి అట్లా. మళ్ళీ ఏమంటా ఉంది, సిగ్గు ఎగ్గు లేకుండా, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ అగైన్, సోదరు లాంటిది, పద్ధతి లేకుండా మాట్లాడింది. నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ కేటీఆర్ గారి మీద మాత్రం నేను విత్డ్రా చేసుకోనని మాట్లాడుతుంది. ఎట్లుందంటే కత్తి తీసి కస్సన పొడిచి, నేను కత్తి వెనక తీసినా కదా ఇక నన్ను క్షమించండి అన్నట్టున్నది. పొడిచేది పొడుస్తావు, వెనక వీక్కుంటావు, మళ్ళీ నేను క్షమించండి అంటున్నావు. ఎ వర్డ్ మేక్స్ మచ్ డీపర్ వూండ్ దెన్ ఎ నైఫ్. మాట కత్తి కంటే కూడా బలమైనటువంటి ఒక గాయం చేస్తుంది. ఇవాళ మొత్తం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీమణులు అందరూ కూడా ఒక తప్పుడు పనుల్లో ఉంటున్నటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక మంత్రి, ఒక సీనియర్ మోస్ట్ లెజిస్లేచర్. మళ్ళీ జస్టిఫై చేసుకుంటా నేను విత్డ్రా చేసుకుంటున్నా అంటుంది. ఈ పాటికి ఆమెను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి ఉండాల్సి ఉండే. నేను చూసిన మహేష్ గౌడ్ గారు ఏదో మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఆమె ఏదో సంధ్య పోయి కాలు మొక్కాల సమంతది, పోయి కాలు మొక్కాల నాగార్జునది, పోయి కాలు మొక్కాల కేటీఆర్ది. ఆ సినీ నటులు ఆడపిల్లలందరి కాళ్ళు మొక్కాల పోయి తప్పు మాట్లాడినమ్మా అని చెంపలేసుకోవాలి. ఐ డిమాండ్, ఈ వేదిక సందర్భం నుంచి రాహుల్ గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఆవిడను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయండి. ఈ బూతు రాజకీయాలకు దయచేసి మీరు చరమగీతం పాడండి.